కోసం వెళ్తున్న సచివాలయ సిబ్బందికి జనం నుంచి అనూహ్య రీతిలో నిరసనలు ఎదురవుతున్నాయి. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే ప్రక్రియ ఊహించని రీతిలో ప్రతిఘటనలను చవిచూస్తోంది. ఇక సర్వేల పేరుతో పదే పదే ఇళ్లకొచ్చి విసిగించొద్దు. ఎన్నికల ముందు ఈ సర్వేలు ఎందుకు అంటూ కొందరు, మేం ప్రభుత్వం నుంచి ఏ సాయం తీసుకోలేదు అని చెప్పి మరికొందరు ఈ విధంగా ప్రతి ఒక్కరిని అడిగిపడేయడం జరుగుతుంది. సర్వేల పేరుతో పదే పదే ఇళ్లకొచ్చి విసిగించొద్దు. ఎన్నికల ముందు ఈ సర్వేలు ఎందుకు అంటూ కొందరు, మేం ప్రభుత్వం నుంచి ఏ సాయం తీసుకోవడం లేదు, సర్వే పేరుతో మా ఇళ్ల చుట్టూ తిరగొద్దు అంటూ ఇంకొందరు, కుల గణన సర్వేకు ఇన్ని వివరాలు ఎందుకు అంటూ మరికొందరు, వైసీపీ ప్రభుత్వం ఓట్ల కోసం చేసే గిమ్మిక్కులివి అంటూ మరికొందరు ఇలా సచివాలయ సిబ్బందిని ఎక్కువ మంది గడపలోనే నిలదీస్తున్నారు. ఇక ఎన్నికల నోటిఫికేషన్ కు 2 నెలల ముందు కుల గణన సర్వే చేపట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబాల నుంచి నిరసనలు వ్యక్తమవుతోంది. పైగా సర్వే చేపట్టినట్లు ఓటీపీ చెప్పాల్సి రావడంపై ఆయా కుటుంబాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. కుల గణన పేరిట చేస్తున్న సంబంధ ప్రశ్నలకు స్పందిస్తే ఉన్న పథకాలు పోతాయి అన్న బెంగ కొందరిలో కనిపిస్తోంది. ఉపయోగం లేని సర్వే అన్న అభిప్రాయమే ఎక్కువ మందిలో ఉంది. గతంలో టీడీపీ వాళ్లు కరపత్రాలు పంపిణీ చేస్తున్న సందర్భంగా ఆ పార్టీ సానుభూతి పరువుల కుటుంబాల నుంచి ఓటీపీ అడిగి నమోదు చేసేవారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు ఎవరొచ్చినా ఓటీపీలు చెప్పొద్దు అని అప్పట్లో ప్రచారం చేశారు. ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు ఓటీపీలు అడుగుతుండటంతో జనం నిరాకరిస్తున్నారు. పలువురు ఫోన్లు చేసి ఓటీపీ చెప్పమని కోరుతున్నారు. అయితే సర్వే కోసమే వారు ఫోన్ చేస్తున్నారా, లేక బ్యాంకుల్లో డబ్బులు కాజేసే ముఠా చేసే ఫోన్లా అనేది తేల్చుకోలేక పలువురు ఆందోళనకు గురి అవుతున్నారు. ఏదావాత సచివాలయ సిబ్బందికి సహకరించేందుకు అత్యధికులు ముందుకు రావడం లేదు. మరోవైపు అధికారులు సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నారు. 90% సర్వే పూర్తి కాకుంటే సస్పెండ్ చేస్తాము అంటూ బెదిరిస్తున్నారు. దీంతో సచివాలయ ఉద్యోగుల పరిస్థితి అడకత్తెరలో పోకచక్కలా తయారైంది. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ అరెస్ట్ ను సవాల్ చేస్తూ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసుపై జార్ఖండ్ హైకోర్టుని ఆశ్రయించాలి అని సుప్రీం ప్రత్యేక ధర్మాసనం తేల్చి చెప్పింది. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ అరెస్ట్ ను సవాల్ చేస్తూ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసుపై జార్ఖండ్ హైకోర్టుని ఆశ్రయించాలి అని సుప్రీం ప్రత్యేక ధర్మాసనం తేల్చి చెప్పింది.
ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఈడీ అరెస్ట్ ను సవాల్ చేస్తూ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్ కి సంబంధించి విచారణను సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? సుమిత్ర, మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్ చేయడంపై తాము జోక్యం చేసుకోబోమంటూ సుప్రీంకోర్టు తేల్చెప్పింది. హేమంత్ సోరెన్ దాఖలు చేసినటువంటి పిటిషన్ ను విచారించడానికి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ బేలాం త్రివేదులతో కూడినటువంటి ప్రత్యేక ధర్మాసనాన్ని సిజేఐ నియమించారు. ఈ ప్రత్యేక ధర్మాసనం ఈ రోజు సమావేశమైంది. సమావేశమైన వెంటనే ఈ విధంగా ఒక సీఎం అయినంత మాత్రాన హైకోర్టుని బైపాస్ చేసి సుప్రీంకోర్టులో దీనిపైన విచారణ చేయడం సబబు కాదు. ఒక సీఎం కి ఈ యొక్క వెసులుబాటు కల్పిస్తే ప్రతి ఒక్కరికి కూడా ఇది తప్పుడు సంప్రదాయం అవుతుంది. ప్రతి ఒక్కరిని కూడా ఎంటర్టైన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది హైకోర్టులో ముందు తెలుసుకోండి, హైకోర్టు తర్వాత ఇక్కడికి రాండి అని కూడా జస్టిస్ సంజీవ్ ఖన్నా చెప్పడం జరిగింది. అంతేకాకుండా గతంలో ఇటువంటి తీర్పులను అంటే హైకోర్టుని బైపాస్ చేయకూడదు అంటూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పులో ఈ బెంచ్ లో ప్రస్తుతం ఈ రోజు ఉన్నటువంటి బెంచ్ లో ఉన్నటువంటి న్యాయమూర్తి బేలాయం త్రివేది కూడా ఉన్నారు. కాబట్టి ఆమె ఇది అంగీకరించడం లేదని కూడా చెప్పడం జరిగింది. దాంతో ఈ యొక్క కేసు మొత్తాన్ని కూడా హేమంత్ సోరెన్ దాఖలు చేసినటువంటి పిటిషన్ కొట్టేసింది. ఈ విషయంపై జార్ఖండ్ హైకోర్టుని ఆశ్రయించాలని కూడా చెప్పడం జరిగింది. అయితే నిన్న సుప్రీంకోర్టులో ఆశ్రయించడం జరిగింది. అరెస్ట్ ను సవాల్ చేస్తూ సోరెన్ సుప్రీంకోర్టులో నిన్న పిటిషన్ దాఖలు చేశారు. తొలుత ఆయన జార్ఖండ్ హైకోర్టులో కూడా పిటిషన్ చేశారు. నిన్న ఉదయం దాని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించాల్సి ఉంది. అయితే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబాల్, అదేవిధంగా అభిషేక్ మను సింఘ్ తదితరులు వ్యూహం మార్చి నేరుగా సుప్రీంకోర్టుకు రావాలని నిర్ణయించుకున్నారు. హైకోర్టులో పిటిషన్ ఉపసంహరించుకుంటున్నామని కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి వారు తెలిపారు. సో కుట్రలో భాగంగానే ఈడీ తనను అరెస్ట్ చేసిందని సోరెన్ తన పిటిషన్ లో ఆరోపించారు. రాజీనామా సమర్పణకు రాజ్భవన్ కు వెళ్తే అక్కడే అరెస్ట్ చేయటం అన్యాయం అన్నారు. అంతేకాకుండా శుక్రవారం అంటే ఈ రోజు విచారణ చేపడతామని సిజేఐ ప్రకటించినప్పటికీ కూడా అందులో ప్రత్యేక ధర్మాసనం కూడా ఏర్పాటు చేయాలని కోరటంతో ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ బేలాం త్రివేదులతో కూడిన ధర్మాసనాన్ని ఆ ధర్మాసనమే ఈ రోజు సమావేశమైన వెంటనే ఈ విధంగా హైకోర్టుకు వెళ్లి హైకోర్టులోనే మీరు మీ అభిప్రాయాలు చెప్పడం మంచిది, హైకోర్టులో మీకు న్యాయం జరగకపోతే అప్పుడు సుప్రీంకోర్టు రావాలని కూడా ఈ ధర్మాసనం స్పష్టం చేసింది. దాంతో ఇప్పుడు మళ్ళీ హైకోర్టుని ఆశ్రయించబోతున్నారు. అయితే మరోపక్క సుమిత్ర, అక్కడ జార్ఖండ్ లో ఉన్నటువంటి రాజకీయ అనిశ్చితి తొలగిపోయిందనే చెప్పొచ్చు. చంపైని సీఎం గా నియమిస్తూ గవర్నర్ ఆహ్వానించారు, ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. 10 రోజుల పాటు అంటే ఒక 10 రోజులు ఆయన బల నిరూపణకు ఒక 10 రోజుల సమయం కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం ఆయన సీఎం గా ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ కృష్ణ.